నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గాజు సీసాలో 200 ఏళ్ల నాటి సందేశం. పురావస్తు శాఖ తవ్వకాల్లో వెలుగులోకి వచ్చిన వైనం. రేపు జమ్మూ కాశ్మీర్లో 2వ విడత పోలింగ్ ఏర్పాట్లు పూర్తి. నామినేటెడ్ పోస్టుల భర్తీ, సామాన్య కార్యకర్తలకు టీడీపీ పెద్దపీట. అవన్నీ వెంటనే డిలీట్ చేయండి, ఆర్కే రోజా హెచ్చరిక. చంద్రబాబు సర్కారుపై న్యాయ పోరాటం చేస్తా, మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల లక్ష్మి ఫైర్. బురకాలో లేడీస్ హాస్టల్కి వెళ్లిన యువకుడు కట్ చేస్తే కటకటాల వెనక్కు. వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. వివిధ కార్పొరేషన్లకు చైర్పర్సన్లు నియమించింది. ఒకేసారి మొత్తం 20 కార్పొరేషన్ల చైర్మన్ పదవులను భర్తీ చేసింది. గత ఎన్నికల్లో టికెట్ దక్కించుకోలేకపోయిన వారికి, పొత్తుల్లో టికెట్లు త్యాగం చేసిన వారికి ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ నామినేటెడ్ పోస్టుల్లో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 నామినేటెడ్ పోస్టులు దక్కాయి. అయితే నామినేటెడ్ పోస్టుల భర్తీలో సామాన్య కార్యకర్తలకు పెద్ద పీట వేసింది టీడీపీ. 99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల లిస్టు ప్రకటించిన కూటమి ప్రభుత్వం బీసీ, ఎస్సీ, మైనారిటీ, ఎస్టీలకు పెద్ద పీట వేసింది. 11 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలకు పదవులు, 1 క్లస్టర్ ఇన్ఛార్జికు చైర్మన్ పదవి, 6గురికి యూనిట్ ఇన్ఛార్జీలకు పదవులు, 20 కార్పొరేషన్లకు చైర్మన్, 1 కార్పొరేషన్కు వైస్ చైర్మన్, వివిధ కార్పొరేషన్ల సభ్యులను ప్రకటించింది కూటమి ప్రభుత్వం. ఇక ప్రకటించిన 99 పదవుల్లో యువతకు ప్రాధాన్యం కల్పించారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు పదవులు కట్టబెట్టారు. మిత్రపక్షాలకు 4 చైర్మన్ పదవులు వివిధ కార్పొరేషన్లలో డైరెక్టర్గా నియమించారు. బీజేపీకి కీలకమైన 20 సూత్రాల అమలు పథకం దక్కింది. మరోవైపు త్యాగధనులు, యువగలం టీం, సిన్సియర్ కేడర్కు ప్రయారిటీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. త్యాగరాజుల కోటాలో మంతెన రామరాజు, కొనకల్లా, పీలా గోవింద్, అబ్దుల్ అజీజ్, కర్రౌతు బంగారాజు, బురగం శ్రీనివాసులు, పీతల సుజాతకు పదవులు దక్కగా, యువగలం టీం కోటాలో అనిమిని రవినాయుడు, దామచర్ల సత్యకు పదవులు కట్టబెట్టారు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఒకప్పటి సినీ హీరోయిన్, ప్రస్తుత వైసీపీ ఫైర్ బ్రాండ్ లేడీ లీడర్ ఆర్కే రోజా తన ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటనలు చేశారు. నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు. వెంటనే నా పేరుపై ఉన్న సదరు ఛానల్స్ అకౌంట్లను డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నాను. లేని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయంటూ ఆమె సుదీర్ఘ హెచ్చరిక మెసేజ్ పోస్ట్ చేశారు. చంద్రబాబు ఉన్మాదం పరాకాష్ఠకు చేరింది. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి నుంచి గజ్జల లక్ష్మిని తొలగిస్తూ సర్కార్ అత్యవసర మెమో జారీ చేసింది. పదవీ కాలం గత నెలతో ముగిసిందంటూ మెమో ఇచ్చింది. 2026 మార్చి 15 వరకు పదవీ కాలం ఉన్న ఆమె పదవిని అర్ధాంతరంగా తొలగిస్తూ కూటమి ప్రభుత్వం మెమో జారీ చేసింది. కూటమి ప్రభుత్వం తీరుపై గజ్జల లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి నుంచి తొలగించడంపై న్యాయ పోరాటం చేస్తానని గజ్జల లక్ష్మి తెలిపారు. మారువేషంలో లేడీస్ హాస్టల్లోకి చొరబడ్డాడు. ఇంత తెలివిగా లోపలికి వెళ్లిన అతడు చివరికి అడ్డంగా బుక్ అయి పోలీస్ స్టేషన్లో ఊసలు లెక్క పెడుతున్నాడు. ఇంతకీ కాకీలకు దొరికిన ఆ యువకుడు ఏం చెప్పాడో తెలిస్తే షాక్ కావడం ఖాయం. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకోగా ఆ స్టోరీ ఇలా ఉంది. కేరళలోని త్రిశూర్కు చెందిన యువకులు కాలేజ్ డేస్ నుంచి ప్రేమించుకుంటున్నారు. ఆ తర్వాత యువకుడు బెంగళూరులో కుకింగ్ పనులు చేస్తూ ఉపాధి సాగిస్తుండగా యువతి చిత్తూరు గుడిపల్లిలోని కాలేజీలో నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆమె అక్కడే కాలేజీ హాస్టల్లోనే ఉంటుంది. మనోడికి ప్రియురాలను చూడాలనిపించిందో ఏమో వెంటనే బెంగళూరు నుంచి కుప్పం చేరుకున్నాడు. ఎలాగైనా గర్ల్ ఫ్రెండ్ను కలవాలనుకున్నాడు. యువతిని హాస్టల్లోనే కలుసుకునేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇలా అనుకున్నదే తడవుగా ప్రియురాలి ఉంటున్న హాస్టల్కు మారు వేషంలో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. స్టైల్గా బురకా ధరించి అచ్చం అమ్మాయిలా వేషం వేసుకుని హాస్టల్లోకి ఎంటర్ అయ్యాడు. అయితేనే మనోడి కదలికలు హాస్టల్ సిబ్బందికి అనుమానం కలిగించాయి. వెంటనే అప్రమత్తమై చెక్ చేయగా సదరు యువకుడు అడ్డంగా సెక్యూరిటీకి దొరికిపోయాడు. అనంతరం కాలేజీ సిబ్బంది అతన్ని పట్టుకుని ఓ గదిలో బంధించారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఇక లేడీస్ హాస్టల్లోకి ఎందుకు వెళ్ళావని పోలీసులు ప్రశ్నించగా తన ప్రియురాలిని కలిసేందుకు వచ్చానని చెప్పడంతో దెబ్బకు వారంతా అవాక్కయ్యారు.
కాగా కాలేజీ వైస్ ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనపై మరో వాదన వినిపిస్తోంది. ప్రియురాలే అతన్ని పిలిచిందని, ఆమెతో కలిసి మారువేషంలో హాస్టల్లోకి వెళ్తుండగా ఆటో డ్రైవర్స్ గమనించి హాస్టల్ వార్డెన్కు చెప్పడంతో అతడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు ఆ విద్యార్థినిని కూడా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు? సనాతన ధర్మం గురించి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తెలుసుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతిలోని గంధమనేని శివయ్య భవన్లో సిపిఐ నారాయణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి లడ్డూలను భక్తులు ఎంతో భక్తితో స్వీకరిస్తారని, అటువంటి లడ్డూపై జంతువుల కొవ్వు నూనెతో తయారు చేస్తారని, రాజకీయ పార్టీలు ఇష్టానుసారంగా మాట్లాడటం ఇకనైనా మానుకోవాలని సూచించారు. తిరుమల లడ్డూపై సిట్ ఎంక్వైరీ కాదు, సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని నారాయణ కోరారు. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. సనాతన ధర్మం అంటే తెలియని వ్యక్తి కూడా సనాతన ధర్మం కోసం దీక్ష చేయడం హాస్యాస్పదంగా ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ తగ్గితే రేట్లు కూడా తగ్గుతాయి, స్టాండర్డ్ పెరిగితే రేట్లు పెరుగుతాయి, కొంచెం ఎక్కువ పెరగచ్చు. వ్యాపారం చేసేవాళ్ళు డబ్బులు లేకుండా ఉంటారా? చేస్తారు. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఏమైంది, ఈ కల్తీకి వచ్చింది, సమస్య వచ్చింది. ల్యాబొరేటరీకి పోయింది, ల్యాబొరేటరీ వాళ్ళు అసలు ఆవు నెమిలి కాదని చెప్పేశారు, కల్తీనే అని చెప్పారు. ఒకటి వచ్చాక ఏ కల్తీ ఏమేమి తెలిసింది, అదేదో ఢిల్లీలో ఒక సంస్థ ఉంది, అదేదో వాళ్ళు ఇంటర్నేషనల్ బిజినెస్ ఉన్నటువంటి సంస్థ, అది వాళ్ళు ఇంటర్నేషనల్ రిపోర్ట్ చేసుకుంటారు నెయ్యి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అది ఇంటర్నేషనల్గా వచ్చేటువంటి రకరకాలుగా ఉంటాయి, అది రోజు వస్తున్నాయి కదా, ఇవి అవి కలిసిపోయినాయి. కాబట్టి 300 రూపాయలకు అమ్మగలుగుతున్నాడు. కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఎంత మ్యాక్సిమం 450-500 రూపాయల లోపల మేము వేయలేమన్నాడు. చివరికి టెండర్స్ 33% అని తీసేట్టున్నారు. నష్టమైన సబ్సిడీ మేము ఇస్తామని సిద్ధరామయ్య ఒప్పుకున్నాడు. ఒక 400 చిల్లరకో 500కో మన దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు బల్క్ ఉన్నప్పుడు పోయి అది చూడాలి మనం, అది ఏ సంస్థ ఎక్కడుంది, ప్రొడక్షన్ ఎక్కడ వస్తుంది. ట్రేడర్స్కి ఇవ్వకూడదు, ఏ ఉత్పత్తి చేసేటువంటి సంస్థకి పోవాలా దాన్ని కెపాసిటీ చూడాలి. అది చూసినట్టు కనపడలా, ట్రేడర్స్కి ఇచ్చేస్తారు. కొత్త జీవులు ఉన్నది ఉన్నాయి, ట్రేడర్స్కి ఇచ్చినాక అనేక రకాల కల్తీలు వస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన మాట వాస్తవమే. ఈ కల్తీలు వచ్చిందని వచ్చారు, ఓపెన్ చేశారు. సరే, దానికని ముఖ్యమంత్రి బయట చెప్పుండొచ్చా చెప్పకూడదా అంటే ఇదంతా పాలిటిక్స్. ఇవి ఎవడోడు ఎఫర్ట్స్ ఉన్నా ట్రై చేసుకుంటున్నారు. లోపం దొరికింది కాబట్టి చాలా దొరికింది ఆయనకి, ఎక్స్పోజ్ చేశాడు. దానివల్ల భక్తులు దెబ్బతింటారు కదా అంటే, భక్తులు దెబ్బతింటారు కదా చెప్పేసి వాసన ఆపెడతారా? భక్తులు దెబ్బతింటారని చెప్పేసి వాసన ఆపెడితే కల్తీ జరుగుతూనే ఉంటుంది. భక్తుల సెంటిమెంట్కి మాకు సంబంధం లేదు. కొంతమంది భక్తుల సెంటిమెంట్ అంటే మాకు సంబంధం లేదు. దాని నాణ్యత ఉందా లేదా, ఆరోగ్యం ఉందా లేదా చూసుకోవాలి. ఆ ప్రకారంలో లోపల మాట వాస్తవం. ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల ముంగిటికి వెళుతున్న ప్రభుత్వం కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సుగుణమ్మ తెలిపారు. మొట్టమొదటిగా మరి రాష్ట్రంలో కూడా నిద్ర పట్టినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితేనేమి, అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా ఎంతో మంది పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేసుకోవాలనుకునేటువంటి మరి అవకాశం లేకపోవడం కావాలి మెగా డిఎస్సి ద్వారా. అదేవిధంగా పెన్షన్ విధానం 3000 పెంచుతానని 5 సంవత్సరాలు అవ్వాతాతలను ఏడ్పించి సంవత్సరానికి 250 లెక్కన పెంచి లాస్ట్కు 3000 ఇవ్వడం జరిగింది. అది కూడా పాపం పెద్దవాళ్ళంతా కూడా జీర్ణించుకోలేకపోయారు. వాళ్ళు కూడా అంత సీనియర్ సిటిజన్స్గా ఆ వయసులో కూడా మరి ఎన్నికలు జరిగిన తీరు చూస్తే వాళ్ళు కూడా 6-7 గంటలకే వచ్చి క్యూల్లో నిలబడి ఓటు వేసేదానికి వాళ్ళంతా కూడా తయారయ్యారు. ఓపిక లేకపోయినా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో అన్ని రంగాల వారు ఆ విధంగా విసిగిపోయి ఎప్పుడెప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని చూసి ఈ రోజున మన కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి ఈ రోజున మీరంతా కూడా కంటి నిండా నిద్రపోతున్నారు. ప్రతి ఒక్కరికి ఒక ఇల్లైనా ఉంటుంది, ఒక సెంటు భూమి అయినా ఉంటుంది. దాన్ని ఆయన ఎక్కడ లాక్కుంటాడో వాళ్ళకి ఎక్కడ ఇస్తాడో, ఎందుకంటే గత ప్రభుత్వంలో అలా జరిగాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కునుకు లేకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడెప్పుడు రద్దు చేస్తారా అని కాసుకొని మరి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకి న్యాయం చేయాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది.
మాటిచ్చామో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 3 నెలలతో కూడా కలిపి 4,000 ప్లస్ చేసి 7,000 రూపాయలు 1వ తేదీ ఇచ్చినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే మనం మంచి ప్రభుత్వం అని చెప్పాలా. చెత్త మీద పన్ను వేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి పోయిన తర్వాత, మన మంచి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వెంటనే చెత్త మీద పన్ను తీసేశారు కాబట్టి మంచి ప్రభుత్వం అని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎవరైతే పొద్దుకాలం కష్టపడి సాయంకాలం ఒళ్ళు నొప్పులు వస్తే 1 క్వార్టర్ మందు తాగదాం అనుకుంటే రోజు సంపాదించిన సంపాదన అంతా కూడా జగన్ బ్రాండ్ తాగేసి లివర్లు పాడు చేసుకొని సగటున 40-45 సంవత్సరాల యువతుల్ని బొట్లు దింపేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, అధికారంలోకి వచ్చిన వెంటనే పేరెంగినటువంటి బ్రాండ్లన్నింటినీ కూడా 99 రూపాయలకే మనకు కావాల్సినటువంటి బ్రాండ్లు, ఆరోగ్యకరమైనటువంటి బ్రాండ్లు రిలీజ్ చేసింది. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని మనం చెప్పాలా. తిరుపతి నగరంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనుల పురోగతిపై స్మార్ట్ సిటీ అధికారులు సమీక్షించారు. స్మార్ట్ సిటీ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై చర్చించి కారణాలు తెలుసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నగరంలో సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించగా త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే యాన్యువల్ బడ్జెట్పై చర్చించి తగు నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాద వివాదంపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వామీజీలు నిరసన బాట పట్టారు. మేము ఎంత క్షోభకి గురవుతున్నామో మీకు తెలీదు. ఎన్నో జీవితంలో 43 ఏళ్ళు మేము నియమ నిబంధనలతో బతికిన జీవితం లడ్డూలో ఈ అపవిత్రత కలిసింది అని అంటే ఎంత బాధకు గురయ్యో మాకే తెలుసు. ఈ దరిద్రుల పేర్లు మీరు రెడ్ బుక్ లో రాసుకుని ఇమీడియట్ గా శిక్షించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మనము ఎటువంటి దొంగ పనికి మాలినటువంటి ఆఖరికి ఫిష్ ఆయిల్, పందికోవు, దయచేసి పందికోవు అంటే ఎంత తీవ్రమండి. మీకు ఎంత బుద్ధి లేదు, దయచేసి నాశనం అవుతారు. ఇంతకు ముందే 7 కొండల్ని 3 కొండలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఎక్కడున్నాడు ఆలోచించండి. అదేవిధంగా మరి దేవుని నైవేద్యాన్ని మలినం చేసినటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు? ప్రజల యొక్క యోగక్షేమాలు, భక్తుల యొక్క యోగక్షేమాలు చూడాలని చెప్పి ప్రతి ఒక్కరికి మేము ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాము. మేము స్వామీజీలను ధర్మబద్ధమైనటువంటి పోరాటం చేసే వైపు ఉన్నాం, కానీ దయచేసి అధర్మబద్ధం వైపు ప్రజల లోపల అశాంతి రేగితే మరి శాంతి అనేటటువంటిది ఎక్కడ పోతుంది? అప్పుడు పోలీసు వ్యవస్థ కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాజకీయ నాయకులు కానీ ఏం చేస్తారు చెప్పండి? ప్రజల లోపల అశాంతిని రెచ్చగొట్టకండి. దయచేసి భక్తులందరూ కూడా ఏకమొత్తంగా కదులుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనకుండా ప్రతి సాధు పరిషత్ అందరూ కూడా వచ్చి మరి ఈరోజు చైతన్యవంతులై మరి తమ నిరసన తెలుపుతున్నారు. తిరుమలలో లడ్డూ ప్రసాదం అపవిత్రం చోటు చేసుకుందన్న విషయమై రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రాయశ్చిత్త శాంతి హోమం నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కాణిపాకంలో శాంతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ హాజరయ్యారు. ఆలయ ఈవో పట్టె గురుప్రసాద్ ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు శాంతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అన్ని దేవాలయాలతో పాటు కాణిపాకం ఆలయంలో కూడా హోమం నిర్వహించడం జరిగిందని ఆలయ ఈవో తెలిపారు.
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి గణనాథుడు సూర్యప్రభ వాహనంపై అధిరోహించి భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా రాత్రి సూర్యప్రభపై సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి పురవీధులలో దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా బొమ్మ సముద్రం గ్రామానికి చెందిన ఇంద్రసేన నాయుడు కుమారులు వ్యవహరించారు. రాణిబాగ క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామివారికి సూర్యప్రభ వాహనం జరుగుతున్నది. ఈ సూర్యప్రభ వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. భక్తులు దర్శించి తరించవలసిందిగా తెలియజేస్తారు. ఇటీవల ఆంధ్ర రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని, దాడులు నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, దళితులను అవహేళన చేస్తూ కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యే నానాజీ రఘురామకృష్ణ రాజులను తక్షణమే ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని దళిత సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులంతా ఏకమై ఆందోళన కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆయన ఏదో ఒక కులానికి సంబంధించినటువంటి వాడు, ఒక వర్గానికి సంబంధించినటువంటి వాడుగా ఆయన భావిస్తూ ఉన్నాడు. ఏ భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడో ఆ రాజ్యాంగం తరపునే ఈయన ఈరోజు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కాగలిగావు. నువ్వు 420 అయినా కూడా బ్యాంకుకి నీ యొక్క నిధులన్నిటి కూడా ఎగ్గొట్టినా కూడా నువ్వు 420 అయినటువంటి ఎమ్మెల్యేవి. ఈరోజు భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి నువ్వు ఎమ్మెల్యే కాగలేవు. అటువంటి వ్యక్తిని ఈరోజు మనమంతా కూడా ఏమని చెప్పాలి? ఇప్పుడు మన వాళ్ళంతా చెప్పులతో కొడతాము అని అంటున్నారు. మేము కూడా డిసైడ్ అయ్యాం, చెప్పులతో కొడతాము. ఎక్కడ కృష్ణ రామకృష్ణరాజు కనిపిస్తే కనుక అప్పుడు ఆయనకు చెప్పుల మాలలు వేసి ఆయన ఊరేగింపే కార్యక్రమాన్ని మేము చేయదలుచుకున్నాము. ఆ నానాజీ అనేటువంటి ఆయన ఒక ఎమ్మెల్యే ఒక ప్రొఫెసర్ పైన వెళ్ళి 10 మందిలో వాళ్ళ స్టూడెంట్స్ అంతా ఉండేటువంటి చోట ఆయన అవమానంగా మాట్లాడము, కొట్టడము, కులం మీద దూషించాడంటే మరి చంద్రబాబు నాయుడు దాన్ని చూడలేదా? ఆయన ప్రెస్లో ఈరోజు ఏం క్లిప్పింగ్స్ ఏం చూడడం లేదా? మరి అలాంటి మహానుభావుణ్ణి ఈ దేశ ప్రజలంతా కూడా ప్రేమిస్తున్నటువంటి గొప్ప నాయకుడిని, ఆయన సంబంధించినటువంటి ఫ్లెక్సీని ఒక శాసనసభ్యుడు, మీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన శాసనసభ్యుడు అక్రమంగా అన్యాయంగా చింపడం ఎంతవరకు సమంజసం? మీరు నిజంగానే ఈ యొక్క బహుజన వర్గాల మనోవ్యధను తగ్గించాలంటే వెంటనే అతని మీద సుమోటోగా SC/ST కేసు నమోదు చేయాలా, అతని మీద చర్యలు తీసుకోవాలా. అలా మీరు చేస్తే తప్ప ఈ ప్రజలకు మీ మీద గౌరవం ఏర్పడుతుందని, ఏదైతే మా జాతిపిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీకి అవమానం జరిగిందో ఆ అవమాన కార్యకర్త ఎవరైతే ఉన్నారో విజయరామరాజు గారిని వెంటనే పార్టీ నుండి బర్తరఫ్ చేయాలని, అతని మీద SC/ST అట్రాసిటీ కేసు బుక్ చేయాలని మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. ఎన్నికలకు ముందు గౌడ కులస్తులకు కుల వృత్తులలో భాగంగా ప్రాధాన్యత కల్పిస్తామని ఇచ్చిన మాట ప్రకారం కల్లు గీత కార్మికులకు వైన్ షాప్ టెండర్లలో 10% రిజర్వేషన్ కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని, ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు గౌడ సంఘ నాయకులు. చిత్తూరు జిల్లాలో ఉపాధి లేక వాళ్ళ కుటుంబాలు గడవడం చాలా కష్టంగా ఉంది. అలాంటి సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం 20% ఇస్తానని చెప్పింది. అయినా 10% మా గీత కార్మికులకు ఇవ్వడం ఈరోజు చాలా సంతోషకరం. అదేవిధంగా నారా లోకేష్ గారికి మేము నిన్న కలవడం జరిగి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా లోకేష్ చాలా మాకు సానుకూలంగా స్పందించి మీరు ఈ గీత కార్మికులు చాలా జాగ్రత్తగా
చేసుకోమని చెప్పడం జరిగింది. ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 11 కుటుంబాలకు నగదు పంపిణీ చేశారు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. బ్రాహ్మణ కార్పొరేషన్ సుమారు 10,50,000 రూపాయలను శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని 11 కుటుంబాలకు అరుంధతి, వశిష్ట, చిన్న తరహా వ్యాపారస్తులకు ఈ నిధులు మంజూరు చేసినట్లు బ్రాహ్మణ కార్పొరేషన్ సంఘ సభ్యులు తెలిపారు. ఈ నిధులను చెక్కుల ద్వారా ఎమ్మెల్యే సమక్షంలో అందజేశారు. శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ సభ్యులకు వ్యాపారం చేసుకునేందుకు రుణాలు అందించడం, అలాగే పేద బ్రాహ్మణులైన వేదం నేర్చుకునే విద్యార్థులకు ప్రతి నెల 3,000 రూపాయలను నారా చంద్రబాబు నాయుడు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఈరోజు బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ నుంచి హనుమంతరావు గారు మరి అందరూ పెద్దమా చేసుకొని దగ్గర 10 లక్షల రూపాయలు మరి చెక్స్ కూడా వారికి అందజేయడం జరిగింది. ఈ బ్రాహ్మణుల్లో ఎవరైతే వాళ్ళు బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారో లేకపోతే ఏమన్నా ఆర్థికంగా వెనకబడి ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సాయం చేస్తున్నారు. అట్లనే చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద మనసు చేసుకొని ఎవరైతే వేద పండితులు చదివిన తర్వాత అనంపేట ఉన్నారో వాళ్ళందరూ కూడా 3,000 రూపాయల లెక్కన నెల నిరుద్యోగ అభివృద్ధి కింద ఇస్తారని చెప్పారు. అది కూడా మరి రిలీజ్ చేయడం జరిగింది. నిజంగానే 8 లక్షలు విలువ చేసే 130 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు చిత్తూరు 1 టౌన్ 2 టౌన్ పరిధిలో ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు నగల దొంగతనంపై దర్యాప్తును ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా కాట్పాడి వద్ద గుడియాత్తంకు చెందిన మొహమ్మద్ బిలాల్ అలియాస్ ప్రభు అనే నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 8 లక్షలు విలువ చేసే 130 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇతనిపైన చిత్తూరు 1 టౌన్ పరిధిలో 3 కేసులు, 2 టౌన్ పరిధిలో 2 కేసులు, తమిళనాడులో పలు కేసులు నమోదైనట్లు తెలిపారు. ఏదో ఒకటి ఇట్లా ప్లాన్గా చేసే దొంగలు ఏదో కవర్ జాబ్ అనుకుంటారు. ఆ కవర్ జాబ్తో వాళ్ళు ఇయర్ పరిచయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు దొంగతనం చేస్తారు. ఆ విధంగా దొంగతనం వస్తువుని వాళ్ళు డిపోజిట్ చేయడం వెరీ ఈజీగా ఉంటుంది. ఏదో పని చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు అని నమ్మిస్తారు. అవన్నీ కవర్ జాబ్స్ మాత్రమే. ఒరిజినల్గా వాళ్ళ వృత్తి దొంగతనం. ఇంత దొంగతనంలో ఒక హెచ్బి అఫెన్స్లో సింగిల్గా చేస్తారు. వాళ్ళ అసోసియేషన్ కూడా అసోసియేషన్తో పాటు చేసిండే నేర చరిత్ర కూడా అతనికి ఉంది. కేసులో మాత్రం అతను ఒకడే చేసినట్టు తెలిసింది. అసోసియేట్స్తో పాటు కూడా అక్కడ చేసిన చరిత్ర అయితే ఉంది. రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావాలని, షర్మిల ఏపీ సీఎం కావాలని కోరుతూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో మంగళవారం శతకలశ క్షీరాభిషేకం నిర్వహించినట్లు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి బి శివశంకర్ తెలిపారు. కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం జరిగిన చంద్రప్రభ వాహన సేవ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు పోటుగారి భాస్కర్, ఏపీసీసీ మాజీ కార్యదర్శి ఏపీ పరదేశులతో కలిసి కుటుంబ సమేతంగా శతకలశాలను ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారిని అభిషేకించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలిపారు. మేము మా సిరిమలమ్మ సీఎం కావాలని కోరుకుంటాము. అలాగే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని మేము శతకలశాభిషేకం చేయడం జరిగింది. దయతో తొందరలోనే ఈ కూటమి కూడా ఆలోచించి కాంగ్రెస్ సపోర్ట్ చేయాలని కోరుకుంటాం. ఒక పవిత్రమైన ఈ ప్రపంచ జగత్తులోనే పవిత్రమైన ప్రసాదం ఏదైనా ఉంది అంటే అది తిరుపతి లడ్డు. దాని మీద కూడా రాజకీయాలు చేసుకునేంత పరిస్థితికి వచ్చేసే ఇది వచ్చింది. రాష్ట్ర అధికార ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్తా ఉన్నాను, సార్ మీరు ప్రాయచిత్త మాలలేస్తే మీకు ప్రాయచిత్తం కాదు. దయచేసి లడ్డూ రాజకీయాలు పక్కలో పెట్టి రాష్ట్రం మీద ఏకాగ్రత చేయండి. చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను సూటిగా చెప్తా ఉన్నాను. ప్రతి భారతీయుడు గర్వంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందని భాజపా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి 4 కాళ్ళ మండపం వద్ద బీజేపీ నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నగరంలోని ప్రజలు స్వచ్ఛందంగా శిబిరం వద్దకు విచ్చేసి సభ్యత్వ నమోదుకు ఆసక్తి చూపడం సంతోషాన్నిచ్చిందని కొనియాడారు. అగ్ర రాజ్యాలతో పోటీ పడేలా భారతదేశాన్ని నిలిపేందుకు కృషి చేస్తున్న మోడీ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని బీజేపీ నాయకులు పెనుబాల చంద్రశేఖర్ కొనియాడారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తిరుపతి అసెంబ్లీలోని తిరుపతి నగరంలో సెంట్రల్ మండలంలో 4 కాళ్ళ మండపం దగ్గర ఈరోజు మెంబర్షిప్ కార్యక్రమం డ్రైవ్ చేయడం జరిగింది. ఈరోజు మెంబర్షిప్ వాలంటరీగా అంటే మోడీ గారి నాయకత్వాన్ని ఈరోజు ముఖ్యంగా యువత, మహిళలు మోడీ లాంటి వాళ్ళు మనకు ప్రైమ్ మినిస్టర్గా ఉండాలి, దేశం బాగుపడాలి,
2047 కంటే భారతదేశం వికసిత భారత్గా డెవలప్ చెందిన దేశంగా ఉండాలని చెప్పి అందరూ కూడా ఈరోజు కోరుకుంటున్నారు. ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళ ఆలోచన విధానం అంతా కూడా మోడీ గారి ఆలోచన విధానం ఈరోజు దేశానికి శ్రీరామ రక్ష, ఆయనే 3వ కావాలి, 4వ కావాలి, ఆయనకు పూర్ణాయుషు సంపూర్ణ ఆరోగ్యంతో భారతదేశం అన్ని రంగాలలో ముందుకెళ్లాలని చెప్పి భారతదేశం ప్రపంచ విశ్వగురువుగా, మరీ ముఖ్యంగా విశ్వగురువుగా ఉండాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 77,060 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,000 రూపాయలు. వెండి 1 కేజీ ధర 91,200. వెండి రీటైల్ 1 గ్రాము ధర 94.20గా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాజు సీసాలో 200 ఏళ్ల నాటి సందేశం. పురావస్తు శాఖ తవ్వకాల్లో వెలుగులోకి వచ్చిన వైనం. రేపు జమ్మూ కాశ్మీర్లో 2వ విడత పోలింగ్ ఏర్పాట్లు పూర్తి. నామినేటెడ్ పోస్టుల భర్తీ, సామాన్య కార్యకర్తలకు టీడీపీ పెద్దపీట. అవన్నీ వెంటనే డిలీట్ చేయండి, ఆర్కే రోజా హెచ్చరిక. చంద్రబాబు సర్కారుపై న్యాయ పోరాటం చేస్తా, మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల లక్ష్మి ఫైర్. బురకాలో లేడీస్ హాస్టల్కి వెళ్లిన యువకుడు కట్ చేస్తే కటకటాల వెనక్కు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.